హాయ్ హలో వెల్కమ్ టు దేవి డిప్లొమా మ్యాథ్స్. సో లాస్ట్ క్లాస్లోని సైన్స్ స్క్వేర్ సైన్ క్యూబ్ ప్రాబ్లమ్స్ చూసుకున్నాం కదా. సో ఈ వీడియోలోని ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో అది డైరెక్ట్గా అడగడు. సో మనం 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసిన తర్వాత ఈ ఫార్ములాని యూస్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఈ 4 ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని 5 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది, గ్యారంటీ వస్తుంది ప్రాబ్లం. సో పార్షియల్ ఫ్రాక్షన్ లేదా ఈ మోడల్ ఖచ్చితంగా ఇస్తాడు క్వశ్చన్. సో కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఫార్ములాస్ మీకు బ్రెయిన్లో ఎలా గుర్తుండాలో చెప్తాను. సో రెండు సేమ్ వస్తే కాస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, రెండు సేమ్ వస్తాయి. ఇక్కడ 2 సైన్స్ వచ్చినా, ఇక్కడ 2 కాస్ వచ్చినా రెండు కాస్లే వస్తాయి. ఓకేనా. అదే అంటే ట్రిగనోమెట్రీలోని కాస్ అనేది పాజిటివ్ అనమాట. ఓకేనా. సో 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములాస్లో కూడా కాస్ని పాజిటివ్గానే యూజ్ చేస్తారు. ఓకేనా. 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఏంటమ్మా, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. కాస్ అనేది పాజిటివ్. సో సైన్ ఏ సైన్ బి చెప్పాను కదా, దీనికి కూడా రెండు కాస్లే. ఓకేనా, దీనికి కూడా రెండు కాస్లే. ఇక్కడ ప్లస్ బదులుగా ఇక్కడ మైనస్ వస్తుంది. సైన్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది, రెండు కాస్లు వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది. ఓకే. సో సైన్స్ కదా, ఫస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత పాజిటివ్ వస్తుంది. కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. సో రెండు సేమ్ సైన్స్ వస్తే రెండు కాస్లు వస్తాయి. సైన్ వస్తే మిడిల్లో మైనస్ వస్తుంది, అదే ఇన్ కేస్ కాస్ వస్తే మిడిల్లో ప్లస్ వస్తుంది. ఓకే. సైన్ వచ్చినప్పుడు స్టార్టింగ్ నెగిటివ్ తర్వాత పాజిటివ్, కాస్ వచ్చినప్పుడు ఫస్ట్ పాజిటివ్ తర్వాత నెగిటివ్ వస్తుంది. సో 2 ఫార్ములాస్ గుర్తుంటాయి కదమ్మా. తర్వాత ఫస్ట్ సైన్ వచ్చి తర్వాత కాస్ వచ్చినప్పుడు, తర్వాత ఫస్ట్ కాస్ వచ్చి తర్వాత సైన్ వచ్చినప్పుడు, ఫస్ట్ సైన్ వస్తే ఫస్ట్ సైనే వస్తుంది. ఫస్ట్ సైన్ వస్తే సైన్ వచ్చినా కాస్ వచ్చినా ఇది మాత్రం సైన్స్లోనే ఉంటుంది. సైన్ కాస్ కలిపి వస్తే సైన్లోనే ఉంటుంది. ఒక్కసారి చూడండి అమ్మా, రెండు సేమ్ అయితే రెండు యాంగిల్స్ సేమ్, రెండు కాస్లు ఇచ్చినా రెండు సైన్లు ఇచ్చినా కాస్ వస్తుంది మేడం అన్నారు. నెక్స్ట్ సైన్ కాస్ రెండు కలిపిస్తే ఖచ్చితంగా సైన్లోనే వస్తుంది. ఫస్ట్ సైన్ ఉంటే ప్లస్ వస్తుంది, ఫస్ట్ కాస్ ఉంటే మైనస్ వస్తుంది. చూడండి రెండు సేమ్. సో 2 సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. 2 కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఫస్ట్ సైన్ వస్తే ప్లస్ వస్తుంది, తర్వాత సైన్ వస్తే మైనస్ వస్తుంది. ఈ 4 ఫార్ములాస్ గుర్తుంటాయి కదా. సో ఈ 4 ఫార్ములాస్ని బేస్ చేసుకొని 4 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఈ 4 ప్రాబ్లమ్స్ చెప్తే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలరు. ఓకేనా స్టూడెంట్స్. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో మన దగ్గర ఇంటిగ్రల్ సింగిల్ టర్మ్స్కి మాత్రమే ఫార్ములాస్ ఉన్నాయి. ఇలా 2 టర్మ్స్కి ఫార్ములాస్ లేవు. ఆ సమయంలో ఏం చేయాలి? సో ఇక్కడ ఈ ఫార్ములాస్లోనే ఉన్నాయి, బట్ 2 అనే ఒక్కటే లేదు. సో ఏం చేయాలి? మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. బయట వేసిన పర్వాలేదు, లోపల వేసిన పర్వాలేదు. ఫస్ట్ బయట వేయండి, తర్వాత ఇంటిగ్రేషన్ లోపల వేయండి. సో బయటని బయటకు తీసుకొస్తే ఇంటిగ్రల్ 2 sin 7x sin 3x dx. ఇది ఎలా ఉంది? 2 sin a cos b. అవునా. సో ఇదంతా a, ఇదంతా b. సో ఫార్ములా చూడండి అక్కడే ఉంది. 2 sin a sin b ఫార్ములా ఏంటి? కాస్ ఇంటిగ్రేషన్ అలా ఉండేవండి అమ్మ. కాస్ చూడండి ఫార్ములా కాస్ a మైనస్ b. సో a అంటే 7x, b అంటే 3x. ఓకేనా. ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నామమ్మా. చూడండి కాస్ a మైనస్ b. సో a అంటే 7x, b అంటే 3x. ఇంకేముంది? మైనస్ కాస్ ax ప్లస్ b, సారీ a ప్లస్ b. సో a అంటే 7x, b అంటే 3x. ఓకేనా. 7 మైనస్ 3 అంటే 4, 7 ప్లస్ 3 అంటే 10. సో కాస్ 4x మైనస్ కాస్ 10x dx. ఇప్పుడు 2 టర్మ్స్ కింద సపరేట్ చేయండి అమ్మా. 1/2 లాస్ట్లో మల్టిప్లై చేద్దాము. సో కాస్ 4x dx మైనస్ 1/2 ఇంటూ కాస్ 10x dx. సో ఇంటిగ్రల్ కాస్ x అంటే ఏంటి? ఇంటిగ్రల్ కాస్ x అంటే సైన్ x. సో x ముందు ఏముంటుంది అది రాయాలని చెప్పాను కదమ్మా. సో దాని కిందన డినామినేటర్లో కూడా అప్లై చేయాలి. సో 1/2 కాస్ x అంటే సైన్ x. అక్కడ ఏంటి? 10x కదమ్మా. సో ఆ 10 అనేది కిందకి కూడా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 2తో మల్టిప్లై చేయండి.
సో బోత్ టర్మ్స్ కూడా sin 4x బై 2 4s 8, 2 10s 20. ఇంతే ప్రాబ్లం. చాలా చాలా ఈజీ కదమ్మా. లాస్ట్లో ప్లస్ సి పెట్టడం మర్చిపోతే ఒకసారి ఫామ్ చూడండి ప్రాబ్లము. సో ఇలా 2 టర్మ్స్ కానీ ఉంటే 2 టర్మ్స్ మల్టీప్లై ఉంటాయి. 2తో డివైడ్ చేసి 2తో మల్టీప్లై చేయాలి. తర్వాత డినామినేటర్లో 2 బయట తీసుకొస్తే సో ఈ 4లో ఏదో ఒక్క ఫార్ములాని యూజ్ చేసి ఉంటుంది. ఆ ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అంతే ఈజీ. సో ఇంతే ప్రాబ్లము. ఇప్పుడు మనం 2 సైన్ టర్మ్స్ అడిగాడు, చేసాం. నెక్స్ట్ ఒకటి సైన్ ఒకటి కాస్. ఫస్ట్ సైన్ వస్తే ఈ ఫార్ములా, ఫస్ట్ కాస్ వస్తే ఈ ఫార్ములా రెండు సేమే. ఫస్ట్ సైన్ వస్తే ప్లస్, ఫస్ట్ కాస్ వస్తే మైనస్, అంతే, ఏం లేదు. చూడండి ఇక్కడ సో ఏ ఫార్ములా ఇది. సో ఫస్ట్ మనం 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేద్దాం. నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను. సో ఇది ఏ ఫార్ములా, 2 sin A cos B. ఫార్ములా ఏంటి, సో రెండు డిఫరెంట్ వస్తే సైన్ యూజ్ చేయాలి కదా. sin A ప్లస్ B, sin A మైనస్ B. సో ఫస్ట్ సైన్ వస్తే ప్లస్ పెట్టాలి, ఓకేనా. సో ఇదంతా A, ఇదంతా B. సో ఫార్ములాని యూజ్ చేస్తున్నాను, చూడండి. sin A ప్లస్ B, ఏ నెంబర్స్ అయినా పర్లేదు, సేమ్ మోడల్ అనమాట. sin A ప్లస్ B, sin A మైనస్ B. సో 7x ఇంకా 3x, అంతే కదమ్మా. 5 మైనస్ 2 5 ప్లస్ 2. సో ఇప్పుడు 2 సపరేట్గా చేసేయండి. సో 1/2 కూడా ఏ టర్మ్కి ఆ టర్మ్కి మల్టిప్లై చేసేయండి. సో ఇంటిగ్రల్ sin x అంటే మీకు తెలుసు మైనస్ కాస్ x. సో x ముందు ఏదైతే ఉందో దాన్ని అలా రాసి అదే సేమ్ టర్మ్ని కింద కూడా రాయాలి. సో ఇక్కడ కూడా sin x అంటే మైనస్ కాస్ x. సో మైనస్ కాస్ 7x బై 7 2s 14. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ 3x బై 3 2s 6 ప్లస్ ఇంతే. సో మనం రెండు సైన్లు వస్తే చూసాము, తర్వాత ఫస్ట్ సైన్ వచ్చి తర్వాత కాస్ వస్తే చూసాము. తర్వాత ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ కాస్ వచ్చి తర్వాత సైన్. సో ఇదే ఫామ్లో ఫోర్త్ ఫామ్లో ఫస్ట్ కాస్ వచ్చింది కాబట్టి మైనస్ వస్తుంది. ఫస్ట్ కాస్ వస్తే ఏమొస్తుంది, ఫస్ట్ కాస్ వస్తే రెండు సైన్ టర్మ్స్ వస్తాయి, రెండు కూడా సైన్ టర్మ్స్. ఒకటి A ప్లస్ B, ఇంకొకటి A మైనస్ B. సో ఫస్ట్ కాస్ వచ్చింది కాబట్టి మైనస్, ఓకేనా. సో ఇది కూడా సేమ్ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసేద్దాం. సో A B. సో ఫార్ములా ఏంటి, సైన్ A ప్లస్ B ఇంకా సైన్ A మైనస్ B. సో ఫస్ట్ ఏంటి సైన్ ఉంది కాబట్టి ఫస్ట్ కాస్, సైన్ ఉంటే ప్లస్, కానీ ఇక్కడ ఫస్ట్ కాస్ ఉంది కదా మైనస్. లేదు మేడం, ఇక్కడ మనం సైన్లో కూడా ఫస్ట్ సైన్ పెట్టి తర్వాత కాస్ కూడా రాసుకొని ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఆ ఫార్ములా కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు 3 ప్లస్ 7 అంటే 10x. 3 ప్లస్ 2 అంటే 9. సో 7 ప్లస్ 2 అంటే 9, 7 మైనస్ 2 అంటే 5. సో సపరేట్గా ఇంటిగ్రేషన్ చేద్దాము. సో 1/2 కాస్ x, sin x అంటే కాస్ x మైనస్ కాస్ x. sin x అంటే ఫార్ములా ఏంటి, మైనస్ కాస్ x. సో మైనస్ కాస్ 9x బై 9 2s 18. 9 2s ఎంతమ్మా 18. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 5x బై 10 ప్లస్ C. ఇంతే ప్రాబ్లం, ఓకేనా. సో మనం రెండు సైన్లు వచ్చినప్పుడు చేసాము. రెండు సైన్లు వచ్చినప్పుడు చూడండి,
ఫస్ట్ సైన్ వచ్చి తర్వాత కాసు, ఫస్ట్ కాస్ వచ్చి తర్వాత సైన్ చేసాం. ఇంకొకటే బ్యాలెన్స్ మిగిలింది. మనం ఇందులో ఉన్న 3 ఫార్ములాస్ కూడా యూజ్ చేసాం. సో లాస్ట్ ఫార్ములా యూజ్ చేయలేదు. సో నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా యూజ్ చేసి చెప్పుకుందామా. ఎలా ఉంది? సేమ్ లాస్ట్ ఫార్ములా. సో ఇది కూడా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. ఈ మెథడ్ వస్తేనే ఇలానే చెయ్యాలి. ఏ బి ఏంటి ఫార్ములా? సైన్ ఏ ప్లస్ బి. సైన్ అంటే 3x ప్లస్ 2x. రెండు సైన్లు వస్తాయి, కాస్ వచ్చింది 2. సారీ ఈ ఫార్ములా ఈ ఫార్ములా యూజ్ చేయాలి. 1/2 కాస్ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములా లాస్ట్ ఫార్ములా యూజ్ చేయాలమ్మా. ఏ ప్లస్ బి. ఏ అంటే 3x, బి అంటే 5x. తర్వాత మైనస్ కదా, ఓకే ప్లస్. 2 కాస్లు వస్తే ప్లస్. 3x మైనస్ 5x dx. సో 3 + 5 8. 3 minus 5 minus 2. So cos of minus theta cos theta. Cos of minus theta cos theta. సో cos of minus theta cos theta ప్లస్ అవుతుందమ్మా. సో కాస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. సో ఎక్స్ ముందు ఏదైతే ఉందో అది పైన కిందన పెట్టండి. సో న్యూమరేటర్లో డినామినేటర్లో సైన్ 2x/2 ప్లస్ సైన్ 8x/16 సైన్ 2x/4. 2 2 4 2 8 16 ప్లస్ సో ఇంతే ప్రాబ్లం. సో 2 కాస్లు వస్తాయి. సో 2 కాస్లు వస్తే ఫార్ములా ఏంటి? కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. సో తర్వాత థర్డ్ ప్రాబ్లం ఒక్కసారి చూడండి. సో ఈ 4 మెథడ్స్ నుంచి ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతాడు, అందుకని ఇంతలా చెప్పడం. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.